ఎవరో చేసిన దొంగతనాలు నా మీద పడుతున్నాయి. చైర్మన్ గారు కూడా నమ్మేశారమ్మా. చైర్మన్ గారు కూడా వెళ్ళిపోమనేసరికి చచ్చిపోవాలనిపించింది నాన్న. అమ్మ మీనాక్షి, ఉద్యోగం పోగొట్టుకున్నందుకు ఇది, దీన్ని కన్న పాపానికి మీరు రాత్రి ఎందులోనైనా దూకి అనుకున్నాను. మీ ఇద్దరిని గుండెల్లో దాచుకోవడానికి గుండ్రాయిలా ఊళ్ళో మీ కొడుకున్నాడు. ఆ ఊర్లో అడుగుపెట్టి అక్కడ కూడా అష్ట దరిద్రాలు, దుఃఖాలు, దౌర్భాగ్యాలు ప్రసాదించండి. వెళ్ళండి, ఇక దయచేయండి. ఏం చూస్తావురా? రా. ఇదిగోండి, రాత్రి కష్టపడి ఇద్దరు బట్టలు సర్ది పెట్టాను. క్షేమంగా వెళ్ళి క్షామం పుట్టించండి, దయచేయండి. ఇదిగోండి, ఇదెందుకు మాకు? వదినా, నేను దొంగతనం చేయలేదు వదినా. ఒకవేళ నేను చేశానని నిజంగా నువ్వు నమ్మితే అందుకు శిక్ష నాకు మాత్రమే వేయాలి. నాన్ననెందుకు వదినా వెళ్ళిపోమంటున్నావు? నన్ను కనటం తప్ప ఆయన ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు వదినా. నీకు దండం పెడతాను, ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టకు. నార్మోయ్, ఎవరుండాలో ఎవరుండకూడదో డిసైడ్ చేసుకోవాల్సింది నేను. నువ్వేంటే నాకు చెప్పేది? వెళ్ళండి వెళ్ళండి. అమ్మా భూదేవి, ఏమిటమ్మా ఇది? ఇంటి గుట్టు వీధికిడ్చి ఏ తప్పు చేయని మమ్మల్ని 10 మంది ముందు దోషుల్లా ఎందుకమ్మా నిలబెడతావు? మళ్ళీ వివరంగా నేను చెప్పలేను మావయ్య గారు. నాకంత ఓపిక తీరిక లేదు. నాకు చాలా పనులున్నాయి. మీరు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. వెళ్ళండి. ఈ చిన్నలన్నీ నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఈ చిన్నలన్నీ నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఈ చిన్నలన్నీ నీ కోసం. ఎవడ్రా అన్నా? ఎట్ట కనుకున్నవే? ఫోన్ రింగ్ అవుతుంది కదా బే. అన్నా పుల్లారావు అంటన్నా? అయితే అక్కడి నుంచే స్పీకర్ ఆన్ చేయి. అలాగే అన్నా, మాట్లాడన్నా. హలో పుల్లారావు, చెప్పు, విశేషాలేంటి? అన్నా, నువ్వు చెప్పినట్టు ఆ భూదేవి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. మీనాక్షి ఉద్యోగం పోయిందన్న కోపంతో మీనాక్షి తండ్రిని భూదేవి బయటికి గంటేసి తలపేసుకుందన్నా. ఏంటి? నా మీనాక్షిని బయటికి గంటేస్తుందా? ఒసాయి భూదేవి, నిన్ను వదిలేసిందే నా మీనాక్షి కోసం. ఇప్పుడు నా మీనాక్షిని దూరం చేస్తావా? రారా, మీనాక్షి దగ్గరికి వెళ్దాం. అన్నా, ముందు ఆ ఫేస్ వాష్ చేసుకో. ఇలాగే వెళ్తే మీనాక్షి ఊరు వదిలి పెట్టి పారిపోతుంది. ఓ అవును కదా. ఇంకా ఇక్కడే నిలబెట్టారేంటి? ఎన్ని మాటలను చీమ కుట్టినట్టయినా ఉండదా? దొంగచాటు నుంచి బల్లుల్లా గోడలకు అతుక్కునే చోద్యం చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళందరూ నన్ను గయ్యాళిది అనుకోవాలా? ఇంటి ముందు ఇనుప స్తంభాల్లా ఇద్దరు పాతుకుపోయి నిలబెట్టారేంటి? వెళ్ళండి వెళ్ళండి. నాన్న, నేను వెళ్తాను, నువ్వుండు. వద్దమ్మా, నేనే వెళ్తాను, నువ్వుండు. ఆప్షన్ ఏలు బీలు ఏమీ లేవు. ఇద్దరికిద్దరు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళండి. మీకిలా చెప్తే అర్థం కాదు. అమ్మా భూదేవి, అమ్మా భూదేవి, నా మాట విను తల్లి. వదినా, అమ్మా భూదేవి, నా మాట వినమ్మా. వదినా, అమ్మా భూదేవి, వదినా, వదినా, నేను చెప్పేది విను తల్లి. అమ్మా భూదేవి, వదినా, అమ్మా భూదేవి, నేను చెప్పేది వినమ్మా. వదినా, నా మాట విను భూదేవి. ప్లీజ్ వదినా. ఏమిటమ్మా ఇదంతా? ఆగమ్మా, నా మాట వినమ్మా. వదినా.
బలమా అమ్మా వదినా అమ్మా భూదేవి వదినా నా మాట విని తల్లి. వదినా అమ్మా వదినా అందరూ చూస్తున్నారమ్మా, ఏమిటమ్మా ఇది? రండి అందరూ చూడండి, ఇందులో నా తప్పే ఉందో మీరే చెప్పండి. ఎన్నాళ్ళు ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుంటామని మీరంతా అంటున్నా నేను కన్న తల్లి తర్వాత తల్లిలా కడుపులో దాచుకున్నాను. కానీ ఇది ఓ రోజు 20,000 నొక్కేసింది. అదేమని అడిగితే పోయాయంది. ఆ తర్వాత ఇది పని చేసి చైర్మన్ గారింట్లోంచి ఓ నెక్లెస్ ఎత్తుకొచ్చింది. లాగబెట్టి ఒకటిచ్చి వాళ్ళ సొమ్ము వాళ్ళకి అప్పచెప్పానే తప్ప దీన్ని బయటికి పంపలేకపోయాను. నిన్నేమో బండెడు బట్టలు ఎక్కడో అమ్మేసుకొని అవ్వా అడ్డంగా దొరికిపోయి ఉద్యోగం ఊడగొట్టుకుని ఇంటికొచ్చింది. ఇలాంటి దొంగ మొహం దాన్ని నేనెలా ఇంట్లో పెట్టుకోవాలి? రేపు నా ఇంటి మీదకి పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్తే నా పరువేం కావాలి? అందుకే ఈ దరిద్రాన్ని బయటికి గంటేస్తున్నాను. వదినా, నువ్వన్న ఏ ఒక్క దొంగతనం కూడా నేను చేయలేదు. నా ప్రాణం పోయినా నేను అలాంటి పని చెయ్యను. దయచేసి 10 మందిలో నిలబెట్టి నన్ను నాన్నని అవమానించొద్దు వదినా. ఇంట్లోకి రానివ్వు. అబ్బో, అంతఃపురం నుండి యువరాణి గారు మహారాజు వారు బయట ప్రపంచంలోకి వచ్చారు. 10 మంది ముందు నిలబెట్టి నేను అవమానిస్తున్నాను. నీ మొహానికి అవమానం గురించి తెలిస్తే అభిమానం చంపుకొని ఇంకా ఇక్కడ ఎందుకుంటావే? అమ్మా భూదేవి, నీకు దండం పెడతాను. ఆడపిల్లను తీసుకుని వెళ్ళి ఏ పని లేకుండా ఎక్కడుండాలమ్మా? మమ్మల్ని ఇట్లా అర్ధాంతరంగా అనాథలను చేసి గెంటేస్తే ఏ పంచన పడి ఉండాలమ్మా? నేనేం రోడ్డున పడమనడం లేదు మావయ్య గారు, మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళమంటున్నాను. అక్కడ మీ కూతురు దొంగతనం చేయడానికి దారాలు తప్ప ఏమీ ఉండవు. మీరెళ్ళి అమ్మి పెట్టడానికి అక్కడ నెక్లెస్లు గట్రా ఏమీ దొరకవు. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఊళ్ళోనే దీనికి పెళ్లి చేయమని, దరిద్రాన్ని వదిలించుకోమని మీ అబ్బాయితో చెప్పుకోండి. నా ఇంట్లో మాత్రం ఈ దరిద్రం వద్దు తండ్రోయ్. భూదేవి అగన్నా, నీవు ఆవేశంలో ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఏటగొడలతో నీ తలక నీవే నరకాలనుకుంటున్నావు. ఏంద్ర నువ్వనేది? అవునన్నా, వాళ్ళు ఒకటి అవుతారు. రేపా మాపో నువ్వు ఆ ఇంటికి వెళ్ళడు కావాల్సినవి. నువ్వు ఏ ఒక్క పాటికి బలపరిచినా ఇంకో పాటికి శత్రువు అయిపోతావు. రేపన్నీ మర్చిపోయి వాళ్ళు కలిసిపోతారు. నువ్వే చెడ్డ అయిపోతావు. మీనాక్షి వదినకి సపోర్ట్ చేస్తే భూదేవాకి శత్రువు అయిపోతావు. రేపు పొద్దున్న నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి భూదేవాకి ఒప్పుకోదు. ఆమె నేను కుక్కను కొట్టినట్టు కొట్టింది. మర్చిపోయావన్నా? భూదేవాకి సపోర్ట్ చేస్తే మీనాక్షి వదినకి శత్రువు అయిపోతావు. నీలాంటి బేవర్స్ రోడిని సచ్చిన చేసుకునే మొండికేస్తుంది. నువ్వేమైపోతావు? ఆలోచించన్నా, ఆలోచించు. ఒరేయ్, ఆ భూదేవి నా మీనాక్షిని బయటికి గెంటిందిరా. అదంతా కళ్ళలో చూస్తుంటే నా రక్తం సలసల మరిగిపోయి ఆవేశం తన్నుకొస్తోంది. అన్నా, నీ ఆవేశం చల్లార్చడానికి నా దగ్గర ఉపాయం ఉందన్నా. పప్పులో వేద్దామని టమాటాలు తీసుకొచ్చానన్నా. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ టమాటాలు పిసికాయి, నీ ఆవేశం చల్లారిపోద్ది. నిన్ను రేయ్, ఆ భూదేవి మన వాళ్ళు ఎవరికైనా అప్పించిందా? అన్నా, ఎవరికి ఇవ్వలేదన్నా. ఆ కూరగాయల మార్కెట్ లో భద్రంకి ఇచ్చిందన్నా. రేయ్, సారీరా, థ్యాంక్స్. ఇక జీవితంలో నా ఇంటి గుమ్మం తొక్కడానికే వీల్లేదు. పండి. అమ్మా మీనాక్షి, నీకు వచ్చిన కష్టం చూస్తుంటే నా గుండె ఉల్లిపాయన తరిగినట్టు తరిక్కుపోతుందమ్మా. గందుకే కొడుకు దగ్గరికి తోలుకపోచింది ఆయన. పీడ వాసిపోతుంది. అయ్యో పాపం.
నీ పరిస్థితి చూస్తూ ఏమీ చేయలేకపోతున్నావు. ఎవరింటికి రమ్మన్నా ఆ భూదేవి ఊరుకునే రకం కాదు. నన్ను క్షమించమ్మా. పద కళ్యాణి, పదండమ్మా, పదండి. ఇంకేం చూస్తారు? పిల్ల బతుకు ఎలాగే నాశనం అయిపోయింది. పద కళ్యాణి. ఊరుకమ్మా, ఊరుకు. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. రండన్నయ్య. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. లవ్ యూ డియర్. మీ టూ ఆంటీ. రండన్నయ్య, కూర్చోండి. ఎక్కడమ్మా మా వియంకుడు? ఉన్నారన్నయ్య, పిలుస్తానుండండి. రాజ్, ఏంటప్పన్నా? చంద్రమౌళి అన్నయ్య గారు వచ్చారు, రండి. హాయ్ హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? బాగున్నారా అన్నయ్య? ముందు బాగానే ఉండేవాణ్ణమ్మా. అపర్ణతో పెళ్ళైనప్పటి నుంచి కొంచెం బాగోలేను. టూ మచ్ రాజ్. టేక్ ఇట్ ఈజీ యార్. ఏంట్రా హఠాత్తుగా మా ఇంటి మీద దాడి చేశావు? మా అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చేసానోయ్. ఇక నుంచి తండ్రివైనా మామవైనా నువ్వే. ఇదిగో మా అమ్మాయి చేతిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నీదే భారం. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. రాశారదా, ఇక మనం వెళ్దాం. హే, ఏంట్రా ఇదంతా? అప్పగింతలు. కప్పగంతులేం కాదా? అదేంటండి, పప్పన్నం పెట్టకుండా అప్పగింతలేంటి? నా కొడుక్కి పప్పన్నం మాత్రమే పెడతారా? హే రాజ్, అయితే మనం పెళ్లి కాగానే ఏ హోటల్కు వెళ్ళిపోవాల్సిందే. చూశాలే, రావయ్యా కొంటి కృష్ణ. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ క్రిష్. హౌ ఆర్ యు క్రిష్? ఆయనకేంటి డాడ్, ఎవర్ గ్రీన్ డ్రీమ్ బాయ్. అందుకే కదా తొందరగా పెళ్లి చేయాలని చూస్తున్నాం. ఊరుకో మమ్మీ. సరే గాని కూర్చోండి కూర్చోండి. చెప్పు రాజ్, ఏంటి పెళ్లి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు? మనకన్నా ముందు పిల్లలు తొందరపడాలి. వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు, మనము సైలెంట్ గానే ఉన్నాం. ఇక లాభం లేదు. ఏదో ఒక డెసిషన్ తొందరగా తీసుకోవాల్సిందే. అవునదినా, బంధువులందరికీ తెలిసిపోయింది, ఆయన స్నేహితులకి తెలిసిపోయింది. అందరూ పెళ్ళెప్పుడని అడుగుతున్నారు. కొందరైతే వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారంట కదా అని అంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాం. అఫ్ కోర్స్, మాకు అలాంటి ఫోర్స్ ఎదురవుతూనే ఉంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. క్రిష్, కమ్ సిట్ హియర్. డాడ్, సిట్ హియర్. నీ గురించే మాట్లాడుతున్నావు. నువ్వు లేకపోతే ఎలా? కొంచెం టైం కావాలన్నావు, సరే అని ఊరుకున్నావు. వాళ్ళ వైపు ప్రెజర్ ఉంటుందిగా. చెప్పు క్రిష్, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? శ్వేత, మనం మాట్లాడాం కదా. ఏం మాట్లాడాం క్రిష్? అదే ఆ రోజు శర్మ గారికి ఫోన్ చేసి ముహూర్తాలు చూడమన్నాం. ఆయన సంవత్సరం దాకా ముహూర్తాలు లేవని చెప్పారు. మర్చిపోయావా? కరెక్టే క్రిష్, శ్వేత చెప్పింది. సంవత్సరం తర్వాత ముహూర్తాలు అన్నప్పుడు అప్పుడే చేద్దాం. ఈలోగా ఎంగేజ్మెంట్ జరిపించేస్తాం. కరెక్ట్, సూపర్ రా. నా ఉద్దేశం కూడా అదే. ఎలాగూ మీ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, అదే ఫంక్షన్ లో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం.
ఏమంటావరా? ఇది ఇంకా సూపర్ మౌళి. డాడ్, క్రిష్, ఇంకా కాదనడానికి వాయిదా వేయడానికి ఏం కారణాలున్నాయి? ఆడపిల్లల పేరెంట్స్ ఎవరైనా సరే ఒక్కసారి సంబంధం సెటిల్ అయ్యాక ఇంతకాలం ఓపిక పట్టడమే ఎక్కువ. ఇక ఆలస్యం చేయడం మాకు కూడా ఇష్టం లేదు. అవును క్రిష్, శ్వేతే మా కోడలని ఎప్పుడో డిసైడ్ అయిపోయాక ఇంకా లేట్ చేయడం ఎందుకు? ఏమంటావ్? ఏమిటండి మీరంతా ఒకే మాట మీద ఉన్నప్పుడు నేను ఒక్కనే టైం కావాలని ఎలా అడగాలి? యాజ్ యు విష్ డాడ్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉందిరా. ఇంకే మీ పనుల్లో మీరుండండి. క్రిష్, క్రిష్, ఏంటి మధ్యలోనే లేచొచ్చేసావు? నథింగ్. నాకు అర్థమైంది. సడన్ గా నేను ఇలా మా పేరెంట్స్ని తీసుకొచ్చి బలవంతంగా కమిట్ చేయించానని నా మీద కోపంగా ఉంది కదూ? అఫ్ కోర్స్, ముందు నన్ను ప్రిపేర్ చేసుంటే బాగుండేది. ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఎలాగో ముహూర్తాలు లేవని 3 నెలలు వాయిదా వేశారు. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అన్నా అయితే నాకు మా పేరెంట్స్కి రిలీఫ్గా ఉంటుంది. నీకు కూడానా? ఎస్, అఫ్ కోర్స్. ఎంత చదువుకున్నా, ఏ హోదాలో ఉన్నా నేను ఒక ఆడపిల్లనే కదా. నా భయాలు నాకుంటాయి. ఇంకా నేను నయం, నీతో పాటే ఒకే చోట ఉంటున్నాను కాబట్టి నీ గురించి పూర్తిగా స్టడీ చేసే అవకాశమైనా దక్కింది. అది కాదు శ్వేత, ఇప్పటికిప్పుడు వచ్చేసి ఒక వారంలో ఎంగేజ్మెంట్ అంటే ఎలా చెప్పు? తప్పలేదు క్రిష్, నువ్వుండేది ఫ్యాషన్ ప్రపంచంలో. రోజు అందమైన అమ్మాయిలతో పాటు పనిచేసే నువ్వు ఎప్పుడు ఏ అట్రాక్షన్ చూసి లొంగిపోతావో అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. నువ్వసలే అమ్మాయిలకు డ్రీమ్ బాయ్లా ఉంటావు. ఏ అమ్మాయి నిన్ను చూసి మనసు పారేసుకుని నిన్ను లాక్కుపోతుందో అన్న భయం ప్రతిరోజు నాకుంటుంది. అందుకే వన్స్ మన ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే ఇక ఎవరూ నీ జోలికి రారు. అందుకే మా పేరెంట్స్తో కలిసొచ్చి కన్ఫర్మ్ చేయించాను. తప్పంటావా? ఆల్ రైట్. ఇంకేమీ ఆలోచించకు క్రిష్, మన ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. రా లోపలికి. తీసుకోమ్మా. ఏమైందమ్మా? ఇవి వాడిపోయాయి. వాడిపోయినయా? నీ మొహం వెలిగిపోతుందని వాడిపోయినాయట. వాడిపోయినాయి. రండి బాబు రండి. బెండకాయల కిలో 30 రూపాయలే. ఇది ఇప్పుడొచ్చిందేంటి? ఏమే భద్రం, ఫోన్ చేస్తే ఎత్తవేంటే? నువ్వేమైనా మినిస్టర్వా? చేయగానే వణుక్కుంటూ ఫోన్ ఎత్తడానికి. ఓహో, మాటలు జోరుగానే వస్తున్నాయే. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలిసే. నీలాగా నాకేమీ నడమంత్రపు సిరి రాలేదు. నా దగ్గర అప్పు చేసి అసలు వడ్డీ కట్టకుండా ఫోన్ చేస్తే ఎత్తకుండా తప్పించుకొని తిరిగే ఓ దిక్కుమాలిన దాంతో మాట్లాడుతున్నానని నాకు బాగా తెలిసే. నాకు నీ గురించి బాగా తెలుసు. 100కు 10 వడ్డీ లాగేది కాక వడ్డీ కట్టడం 1 నెల లేట్ అయితే ఆ వడ్డీకి వడ్డీ వేసి వసూలు చేసే ఓ నీతిమాలిన ఆడదంతో మాట్లాడుతున్నానని నాకు బాగా తెలుసు. ఎంత ధైర్యమే నీకు! ఎన్ని తిట్టినా కుక్కిన పెళ్ళ పడుండేదానివి ఇవాళ నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. అంత నీతి నిజాయితీ ఉన్నదానివి అయితే నా డబ్బులు నాకు పడేవే. చూస్తాను. ఇప్పుడు లేవు. ఎప్పుడిస్తావు?
ఉన్నప్పుడు ఇస్తా. ఎప్పుడుంటాయి? వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తాయి? వచ్చే ఏడాదికి రా చూద్దాం. అప్పుడుంటే పడేస్తా. పడేసి తంతా. ఏంటి నీ జవాబులు? అసలు ఎంత ధైర్యమే నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? తీ డబ్బులు. ఏంటి తీసేది? నీ బాబు సంపాదించిన సొమ్ము ఏమైనా నా దగ్గర ఉందనుకుంటున్నావా? పోమా పో. గిరాకీ టైంలో అడుక్కునే దానిలో వచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? వెళ్ళు. ఏం కూసవే? కూరగాయలు తరిగినట్టు తరిగేస్తాను నిన్ను. నీ అంత చేస్తానుండవే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వు చేసేది? నా షాప్కి వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తావంటే చూడు. తెలిసి వాడుతున్నావా? చావు. నా వ్యాపారం పాడు చేసింది కాక నన్నే కొట్టడానికి వస్తావు. ఓ అద్భుతమైన అవకాశం ఉంది సార్. ఏంటది? మీనాక్షిని మళ్ళీ మీ ఇంటికి తీసుకురావడం. దాన్ని మళ్ళీ అవును, అదో చేంజ్ చేస్తుంది. మీ ఇంట్లో ఐరన్ లెగ్ పెడుతుంది. పెడితే శుభకార్యాలు ఆగిపోతాయి. మళ్ళీ ఎవరు పిలుస్తారు దాన్ని? ఇంకెవరు? మీరే. నేనా? చచ్చినా రాదు. అందులో నేనెళ్తే అస్సలు రాదు. మరెలా?